మరికొన్ని రోజుల్లో మొదలు కానున్న చార్ధామ్ యాత్ర కోసం ఏర్పాట్లు తుది దశకు చేరాయి. ఈ క్రమంలో యాత్రికుల భద్రత, సౌకర్యాల కోసం చేసిన ప్రతిపాదనలను బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ ఆమోదించింది. ప్రధానంగా యూట్యూబర్లు, వ్లాగర్లకు ఆలయంలో కొన్ని ప్రాంతాలకు అనుమతించేది లేదని కమిటీ స్పష్టం చేసింది. తీర్థయాత్రలను, పర్యాటకాన్ని కొందరు ఒకేలా చూస్తున్నారని, అవి రెండూ వేరువేరని బీకేటీసీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది అన్నారు. ప్రతి భక్తుడు మొబైల్ ఫోన్లు, కెమెరాలను భద్రపరిచేందుకు ఆలయం బయట ప్రత్యేకంగా లాకర్లు ఏర్పాటు చేశామన్నారు. ఆలయ గర్భగుడిలోకి మొబైల్ ఫోన్లను అనుమతించమని, ఇది తనకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. కాగా ఈ ఏడాది 121 కోట్ల రూపాయలతో బడ్జెట్ను రూపొందించారు. ఏప్రిల్ 19న అక్షయ తృతీయ రోజు గంగోత్రి, యమునోత్రి ఆలయ తలుపులు తెరుచుకోవడంతో యాత్ర ప్రారంభమవుతోంది. ఏప్రిల్ 22న కేదార్నాథ్, ఏప్రిల్ 23 నుంచి బద్రీనాథ్ ఆలయాల్లో భక్తులను అనుమతిస్తారు. మరోవైపు చార్ధామ్కు వచ్చే భక్తుల సంఖ్య ఈసారి కూడా పెరుగుతోందని, 2 వారాల్లోనే 6 లక్షలకు పైగా పేర్లను నమోదు చేసుకున్నారని ఆలయ కమిటీ వెల్లడించింది.